ప్రైజ్ ద లార్డ్. అందరికి కూడా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నామంలో మీ అందరికి కూడా మా కుటుంబం తరపున, మా మినిస్ట్రీ తరపున మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుని ఆరాధించడానికి, దేవుని మహిమపరచడానికి ఆయన చూపించిన మహాకృపను బట్టి దేవాతి దేవునికి స్తోత్రాలు, స్తుతులు, ఘనత, మహిమ, ప్రభావం యేసుక్రీస్తుకి ఒక్కడికే చెల్లునుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా, నువ్వు దిగిరమ్మయ్యా, నేను ఘన స్వాగతం పలుకుచున్నా. నువ్వు దిగి వస్తేనే కార్యాలు జరుగుతాయి తండ్రి. నీ మాట చొప్పున కార్యం జరిగించు అయ్యా. తండ్రి యేసయ్యా, నువ్వు పలికితే చాలు ప్రభా, మా జీవితాల్లో కార్యాలు జరిగిపోతాయి తండ్రి. నువ్వు చూస్తే చాలు ప్రభా, నీ చూపు ద్వారా కార్యాలు జరుగుతుంది. నువ్వు అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడవు. అద్భుత రీతిలో మమ్మలను ఎన్నుకొని ప్రభా అయ్యా, నీ ప్రవక్తగా వాడుకోవడానికి అనేక దర్శనాల ద్వారా, వరాల ద్వారా, ఫలాల ద్వారా పరిశుద్ధాత్మదేవ ఆరాధనతో నువ్వు నింపి తండ్రి బలముగా వాడుకొనిచున్న దేవా, నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. తండ్రి ఏక మనసుతో, ఏకాత్మతో అందరు కలిసి ప్రార్థిస్తుండగా పరిశుద్ధాత్మను శక్తి దిగాలి ప్రభా. ఆయన బలాన్ని, ఆయన కార్యాలను చూడాలి. ఇప్పుడు స్తోత్రాలు పలుకుతూ స్తుతిద్దాం దేవుని. కొన్ని నిమిషాల పాటు దేవుని స్తుతించినప్పుడు స్తుతుల మధ్యలో ఆసీనుడైన దేవుడు మన మధ్యలోకి వస్తాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడాను దిగిరమ్మయ్య, దిగురమ్మయ్య, దిగిరమ్మయ్య. షాలోం రాజా దేవానికి స్తోత్రాలు తండ్రి. శాంతి దూతానికి స్తోత్రాలు ప్రభా. సర్వ సంపదలకు నిధి అయిన దేవా స్తోత్రాలు. సత్య స్వరూపి అయిన దేవా స్తోత్రాలు. శృతి పాత్రుడా స్తోత్రాలు. స్తోత్రార్హుడా నీకే స్తోత్రాలు తండ్రి. వందనాలు యేసయ్య. సర్వ శరీరాలకు దేవుడైన వాడా నీకే స్తోత్రాలు. సకల రాజ్యాలకు దేవుడా నీకే స్తోత్రాలు ప్రభా. తండ్రి స్వస్థపరిచేవాడా నీకు స్తోత్రాలు. సర్వలోకనాథా నీకే స్తోత్రాలు. శాశ్వత ప్రేమ గల దేవా నీకే స్తోత్రాలు. సరిపోల్చలేని వాడా నీకే స్తోత్రాలు. సర్వము నెరిగిన వాడా, సమస్త సామర్థ్యము గల దేవా నీకే స్తోత్రాలు. సియోను నివాసి అయిన దేవా నీకే స్తోత్రాలు ప్రభా. మా శారోను పుష్పమైన దేవా నీకే స్తోత్రాలు. సాటి లేని కీర్తి గలవాడా నీకే స్తోత్రాలు తండ్రి. సర్వమునకు రాజా నీకే స్తోత్రాలు. శక్తిగల దేవా నీకే స్తోత్రాలు. సహాయ కౌచకమా నీకే స్తోత్రాలు. శ్రేష్టమైన వాడిగల ఖడ్గమా నీకే స్తోత్రాలు. సమీపంగా ఉన్న దేవా నీకే స్తోత్రాలు. సృజించిన తండ్రి అయిన దేవా నీకు స్తోత్రాలు. సత్య మార్గమా నీకే స్తోత్రాలు. దేవా నాయక నీకే స్తోత్రాలు. సహాయకరమైన కేడమా నీకు స్తోత్రాలు. సమస్త శరీరాలకు దేవుడైన దేవా నీకు స్తోత్రాలు ప్రభా. వందనాలు యేసయ్య. సమీపించలాని తేజోమయుడివై ప్రకాశిస్తున్న దేవా స్తోత్రాలు ప్రభా. వందనాలు యేసయ్య. మమ్మల్ని గొప్ప జనముగా చేసి మమ్మల్ని ఆశీర్వదించిన దేవా స్తోత్రాలు తండ్రి. మాకు తోడై ఉండి మేము వెళ్ళే ప్రతి స్థలములో మమ్మలను కాపాడిన దేవా స్తోత్రాలయ్యా. నేనే ఉన్నవాడను అనువాడనని దేవా స్తోత్రాలయ్యా. మమ్మలను స్వస్థపరచు యెహోవాను నేనే అని వాగ్దానం చేసిన దేవా స్తోత్రాలు తండ్రి. స్తోత్రాలు ప్రభా. మీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరం అంతవరకు ఎల్లప్పుడూ మీ మీద నుండునని వాగ్దానం చేసిన దేవా స్తోత్రాలు తండ్రి. వినయము గల వారి ప్రాణమును ఉచ్చరింపజేయగల శక్తిమంతుడా స్తోత్రాలు తండ్రి. భూమి మీద ఎదున్న సమస్త జనుల కంటే నిన్ను నేను హెచ్చించదనని వాగ్దానం చేసిన దేవా స్తోత్రాలు. నీ ముందర నడుచువారు యెహోవా ఆయన నీకు తోడై ఉండి ఆయన నిన్ను విడిపించును. నిన్ను విడువడు ఎడబాయుడు. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నానని వాగ్దానం చేసిన దేవా నీకు స్తోత్రాలయ్యా. వందనాలు ప్రభా. ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించు నీతి సూర్యుని వలె ఉనుందురని వాగ్దానం చేసిన దేవా స్తోత్రాలు తండ్రి. ధైర్యం వహించుడు, మేలు చేయుటకై యెహోవానికి తోడుగా ఉండును. స్తోత్రాలు ప్రభా. స్తోత్రాలయ్యా. గాయపరిచి గాయములు కట్టును, ఆయన గాయములు చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. స్తోత్రాలు తండ్రి. వందనాలు ప్రభా. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా
ఆయన నిన్ను చాటు వేయును. స్తోత్రాలు ప్రభా. గ్రహించలేని గొప్ప కార్యములను ఆయన చేసి వాగ్దానం చేసిన దేవా స్తోత్రాలు తండ్రి. సహాయము వలన నేను సైన్యములకు జయించి నీ దేవుని సహాయము వలన ప్రాకారములను దాటింపజేసి దేవా స్తోత్రాలు ప్రభా. నీ కోరికలను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలము చేస్తుందని మాట ఇచ్చింది దేవా స్తోత్రాలు ప్రభా. ప్రార్థనలన్నిటి యెహోవా సఫలం చేయునుగాక. ఆమేన్. గాఢాంధకరపులోయలో నేను సంచరించను, ఏ అపాయం నాకు భయపడను. నీవు నాకు తోడైందు, నీ దొడ్డి కర్ర దండకం నన్ను ఆదరించును అని వాగ్దానం చేసిన దేవా నీకే స్తోత్రాలు. తల్లిదండ్రులు విడిచినను యెహోవా నన్ను చేరదీశునను మాటకు స్తోత్రాలు. యెహోవా కొరకు కనిపెట్టి ఉండుము, ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరంతో ఉంచుకొనుము అని చేసిన వాగ్దానం చేసిన దేవా స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. యెహోవా తన ప్రజల చుట్టూ బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలను సమాధానం కలుగజేసి ఆశీర్వదించును. తండ్రి, నువ్వు సమాధానం కలుగజేసి ఆశీర్వదించే దేవుడివై ఉన్నావు ప్రభా. ఆశీర్వాదకరంగా నడిపించే దేవుడివై ఉన్నావు ప్రభా. మేము పోగొట్టుకున్నవన్నీ మరలా తిరిగి రప్పించబోతున్నావు ప్రభా. దేవుడు ప్రవచిస్తున్నాడు యేసుక్రీస్తు. నువ్వు వెలుగుగా మారబోతున్నావు. నువ్వు చీకటిలో నుంచి వెలుగులోకి దేవుడు తీసుకుని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒక అద్భుత రీతిలో వాడుకోబోతున్నాడు. రీక్లబ్రా, నీ ప్రతి అవసరతను దేవుడు తీర్చబోతున్నాడు. నువ్వు సంఘం కట్టాలనుకుంటున్నావా, ఇల్లు కట్టాలనుకుంటున్నావా, ఏది నువ్వు కావాలని అడుగుతున్నావో, ఐ ప్రొఫెసై ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ త్వరగా నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ అంత్యకాల దినముల్లో నువ్వు ఏదైతే కన్నీరు విడుస్తున్నావో దానికి జవాబుగా యేసయ్య పలుకుచున్నాడు. పరలోకం నుంచి ఆ దేవుడు నీ విజ్ఞాపన విని పరలోక ఆత్మతో నింపి నువ్వు కోరుకున్న ప్రతి ఒక్క కోరికను దేవుని చిత్తానుసారంగా దేవుడు జరిగించబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ లోటు బాటులు తీసివేసి నీ కన్నీళ్ళని, నీ కష్టాలని, బాధల్ని, నీ వేదనని అన్నిటినీ దేవుడు తొలగించి యేసుక్రీస్తు ఆత్మ ద్వారా మాత్రమే నిన్ను నడిపించబోతున్నాడు. యెహోవా ఈరే సర్వము నీకు సమకూర్చబోతున్నాడు యేసయ్య. ఒకవేళ నీకు పరిస్థితులు బాగాలేదనుకోవచ్చు, ఒక శరీరంలో బాధగా ఉంటే దేవుడు అంటున్నాడు, యెహోవా రాఫా, నేను నిన్ను స్వస్థపరిచి నీకు ఆయుష్ను కలుగజేస్తున్నాను అని యేసయ్య పలుకుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడు ఆయన శక్తి ద్వారా గొప్ప కార్యాలు ఈ లోకంలో జరగబోతుంది. షాకో రికాలాబా రేక్లే బ్రాబా బాబా పాటల ద్వారా, ఆరాధనల ద్వారా, వాక్యము ద్వారా దేవుడు వాడుకోబోచున్నాడు. షాకో బ్రీకే బ్రాక్రాబా లే బ్రేక్రాబ్రాబా రీక్రాబ్రాబ్లాబా. ప్రైజ్ లార్డ్ గ్రేస్ కుమార్ గారు. రిఖబ్రా క్రోబ్లాబా రేక్లే బ్రాబా ధ్రుబా షరాబా రిఖే బ్రాబా రోబ్లా రిక్లా బ్రాబా షికా రిక్లే బ్రాబో రోబ్ రిఖా బాబా. మీ పరిస్థితులను గ్రేస్ కుమార్ గారు, మీ పరిస్థితులను దేవుడు మార్చివేయబోతున్నాడు. రాబోయే దినాల్లో 2026లో మీకు అధికంగా ఏదైతే ఆర్థికంగా మీరు కొన్ని విషయాలలో బాధపడుచున్నారో దేవుడు చెప్తున్నాడు, 2026లో ఘనంగా మీకు ఆర్థికంగా అధిక ధనమును మీకు ఇవ్వబోతున్నాడు. షాక్రాక్లా బారాబా ఐఎమ్ సి రైట్ నౌ షాక్రోక్లీ బాబా రీఖా బ్రాబా రీక్లే బ్రాబా షోక్రోబా. సొంత గృహాన్ని కూడా మీకు ఇవ్వబోతున్నాడు దేవుడు. గ్రేస్ కుమార్ గారు. షక్రాక్లో బ్రిక్రాబా రేక్లీ బ్రహేతరబా రిసీవ్ ఇట్ రైట్ నౌ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఎవరైతే దేవుని మాటలు విని దాని ప్రకారంగా మీరు రిసీవ్ చేసుకుంటారో అది దేవుడు మీ జీవితాల్లో నెరవేర్చబోతున్నాడు. షోక్రోబ్లికా బ్రాబా రేక్లే ప్రభో రబో. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి గొనును గాని యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదంటున్నాడు దేవుడు. మనకు మేలులు, అనేక మేలులు, గృహము లేదా, చర్చ్ లేదా, ఆర్థిక బాధల, అప్పుల, ఏ గర్భఫల విషయమా, వివాహ విషయమా, ప్రమోషన్ విషయమా, ఏ విషయమైతే
మనం దేవుని అడుగుచున్నామో, మొరపెట్టుచున్నామో మనకి యేసయ్య పలుకుచున్నాడు. అన్ని రకాలుగా దేవుడు మేలులతో తృప్తిపరిచి సహాయం చేయనయ్యున్నాడు. ఈరోజే దేవుడు మన కార్యాలను నెరవేర్చబోతున్నాడు. ఆయన సంకల్పం మన మీద ఉన్నది. దేవదూతలు కావలిగా ఉండి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్ళబోతున్నాడు. మహిమలో నుంచి అధిక మహిమలోకి, కృపలో నుంచి అధిక కృపలోకి, విశ్వాసం నుంచి అధిక విశ్వాసంలోకి దేవుడు, పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధతలోకి దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. Reketa braba raklata rasopta rakto briklakasha rikle brekesha bruba reblu krabasho regle bro rekle brubasha makraboshe ke druba librahato krobo lebrahanto rikla baba rakasho krobraka rekle braba యేసు నామములో రాబా పోయిన లైవ్లో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన మీదికి వచ్చినప్పుడు ఆయన చేసే కార్యాలు, పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఆయన ఆత్మ ద్వారా చేసే కార్యాలు, అభిషేకం ద్వారా చేసే కార్యాలు నేర్చుకుంటుండగా 10 వాక్యాలు చూసాం. 11వ వాక్యం నుంచి చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథం 143:10 చూసినట్లయితే, దయగల ఆత్మ సమభూమి గల దేశమయందు నిన్ను నన్ను నడిపించును. ఆ దయగల ఆత్మ దయామయుడు, కరుణామయుడు, కృపామయుడు, కనికరపూర్ణుడు ఆ యేసుక్రీస్తు మనముల్ని సమభూమి గల దేశము యందు, అంటే మనకి దేశంలో కొదవ లేకుండా ఆహారానికి కానీ, సమృద్ధికి కానీ, దీవెనలకు కానీ ఏది కొదవ లేకుండా ఆ దేశము యందు మనములను పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. అపోస్తుల కార్యము 1:8 ప్రకారం చూసినట్లయితే, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు శక్తి నొందెదరు, శక్తి పొందెదరు. నేను కూడా నా జీవితంలో పరిశుద్ధాత్మ మొదటిగా నేను అడుగుచుండగా చిత్తూరులో ఉన్నప్పుడు ఒకరోజు ఆల్ నైట్ ప్రేయర్, అమావాస్య రోజు నైటు నేను ఆ చిత్తూరులో దేవుణ్ణి అడుగుచుండగా, దేవా పరిశుద్ధాత్మ కావాలని అడిగినప్పుడు దేవుడు ఎలా అంటే, నార్మల్గా ఇప్పుడు నా కుమారునికి నేను చేతులు పెట్టి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ పొందుకున్నాడు. తర్వాత నా భర్త పైన చేతులు పెట్టి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మను బలంగా పొందుకున్నాడు. అలా కాకుండా ఏంటంటే, ఇప్పుడు పరిశుద్ధాత్మ లేనప్పుడు, ఇప్పుడు నేను ఒకరోజు సేవకు వెళ్ళినప్పుడు ఒక ఇంట్లో ఒక ఆమెకి ఒక పాముతో కూడిన సైతాన్ పట్టి ఉన్నది. అంటే ఆ స్పిరిట్ ఆమెని ఆవరించుకొని కంట్రోల్లో పెట్టుకొని సన్నగా అయిపోయి ఆమె బాధపడుతున్నది. అయితే ప్రార్థన చేయించుండగా ఆమె భయంకరంగా ఆడి 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 తల మీద చేయబెట్టి వదలకుండా ప్రేయర్ చేశానన్నమాట. బలంగా ప్రార్థన చేస్తే, పరిశుద్ధాత్మతో అభిషేకంతో ప్రార్థన చేస్తే ఆమె పాములాగా ఆడి ఆడి అది విడిచిపోయి విడివిల్లాడుతూ ఆమెలో నుండి వెళ్ళిపోయి అది నేను యూట్యూబ్లో కూడా పెట్టాను ఆ వీడియోని. ఆమెను విడిచిపోయి ఆటోమేటిక్గా అండి, నేనే ఆశ్చర్యపోయాను, అన్ని భాషలు స్టార్ట్ అయిపోయింది ఆమెకి. ఆ ఈవిల్ స్పిరిట్ ఆమెను విడిచి వెళ్ళిపోయి భాషల్లో మాట్లాడుతా స్టార్ట్ చేసేసింది. చూడు మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. అలాగ దేవుడు మనం చేతులు ఉంచినప్పుడు వాడుకుంటాడు. అదేవిధంగా ఆ అర్ధరాత్రి 2 గంటల సమయంలో నేను ఆల్ నైట్ ప్రేయర్లో, పరిశుద్ధాత్మ దేవా నువ్వు నా మీదికి రావాలి, నేను కూడా భాషల్లో మాట్లాడాలి అని అడిగినప్పుడు యేసయ్య నిశ్చయముగా అపోస్తుల కార్యము 1:8 ప్రకారం పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చినప్పుడు నువ్వు శక్తి పొందుకుంటావు
అని దేవుడు వాక్యానుసారంగా చెప్పినట్లుగా బలమైన అగ్ని అభిషేకం దిగింది. చేతులతో అలా కొట్టుకుని కొట్టుకుని నా చేతులంతా వాచిపోయి నల్లగా కమిలిపోయింది. 3 days వరకు ఆ పెయిన్స్ నాకు పోలేదు. చేతుల మీద అలాగా చేతులు ఉంచుకొని ఉంచుకొని ప్రార్థన చేసుకున్నాక తర్వాత మెల్లగా వెళ్ళిపోయింది. అట్లాంటి అగ్ని అభిషేకం దేవుడు కుమ్మరించాడు. అలాంటి అభిషేకం మీకు కావాలంటే దేవుడు ఉచితంగా ఇస్తున్నాడు. ఎందుకు ఎలా ఇస్తాడు అంటే, నువ్వు అడిగినప్పుడు ఎప్పుడు ఎలాంటి హృదయంతో, అది కూడా చెప్తాను, హృదయంలో కల్మషం లేకుండా శుద్ధ హృదయముతో, పరిపూర్ణ హృదయంతో దేవుని వైపే చూస్తూ దేవుణ్ణి తలుచుకుంటూ ఆయన సిలువని ధ్యానిస్తూ ఆయన్నే వేడుకుంటూ విరిగి నలిగిన హృదయంతో నువ్వు అడిగినప్పుడు నిశ్చయంగా దేవుడు అది నీ మీదకు కుమ్మరిస్తాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. యెషయా గ్రంథం 44:3 ప్రకారం చూస్తే, నేను దప్పిగనవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహమును, జల ప్రవాహమును కుమ్మరించుతను. దప్పికొనవాడు అంటే ఎవడంటే, క్రీస్తు కొరకు ఎదురు చూస్తూ, ఆ పరిశుద్ధాత్మ కోసం ఎదురు చూస్తూ దప్పికొన్న వాడికి ఆయన నిశ్చయంగా భూమి ఎండిపోయిన ఆ భూమి మీద కూడా, హాగర్ను చూస్తాం, కుమారుని తీసుకుని ఆ ఎడారిలో నడిచిపోతుంది. సారా ఆగర్ని వెలివేస్తుంది. వెళ్ళు, ఇంకా నువ్వు ఇంటిలో ఉండొద్దు, వెళ్ళిపో, ఎక్కడికని అని వెళ్ళిపో అని నెట్టివేసినప్పుడు హాగరు ఇస్మాయిల్ని తీసుకుని ఆ అరణ్య ప్రాంతంలో, ఆ ఎండిన భూమి మీద ఎడారిలో వెలుచూ ఉన్నది. ఒక బాటల్లో, అంటే ఆ కాలంలో కత్తెర బుడ్డి లాంటి బాటలలో నీళ్లు తీసుకుని వెళ్ళింది. తన కుమారుడు తాను ఆ నీళ్లు వెళుతూ వెళుతూ దారిలో తాగేశారు. ఖాళీ అయిపోయింది. ఇంకా కొంచెం దూరం నడుచుకుని వెళ్ళుచున్నారు. దాహం వేస్తుంది. ఎక్కడ దాహానికి కుమారుడు చనిపోతాడని భయపడుతుంది. గోరుమని ఏడుస్తుంది. అప్పుడు యెహోవా దేవుడు, ఏడవకు నా కుమార్తె అని యేసుక్రీస్తు ఆ ఎడారిలో నీటి బుగ్గను, ఆ ఎండిపోయిన ఆ ఎడారిలో నీటిని రప్పించి తన కుమారునికి, తనకు దాహం తీర్చి, తనిచ్చే నీళ్ళు ఎంత మంచి నీళ్ళు, దాహం తీర్చి తాను తన గృహమునకు, తను ఎక్కడికి వెళ్ళాలనుకున్నదో చేరు వరకు దాహము లేకుండా ఆ ఎండిన భూమి మీద కూడా జల ప్రవాహమును కుమ్మరించి దేవుడు దాహం తీర్చారు. హాగరు దాహం తీర్చిన దేవుడు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు నీ దాహం తీర్చడా? ఒకవేళ నీ జీవితంలో ఎండిపోయింది, ఇంకా నేను చికరించలేను, ఇంకా నేను పైకి ఎదగలేను, ఇంకా లేవలేను, ఇంకా నా రోగం ఇంతే, నేను ఇంకింతే, నా ఆర్థిక పరిస్థితులు ఇంతే, ఇంకా నేను ఇల్లు కట్టుకోలేను, ఇంకా నేను ఏది కూడా ముందుకెళ్ళలేను అని ఆలోచిస్తున్నావా? సేవకుడా, సేవకురాలా, విశ్వాసులారా, దేవుడు పలుకుచున్నాడు, ఎండిన భూమి మీద కూడా జల ప్రవాహమును నేను కుమ్మరించదను. కాబట్టి ఆగరు దాహాన్ని తీర్చిన దేవుడు ఈరోజు నీ పరిస్థితిని మార్చివేయబోతున్నాడు. మారాను మధురంగా మార్చిన దేవుడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని వైపు నువ్వు చూసినట్లయితే నీకు ఆయన దప్పిగొనుచున్నావో నీళ్ళనిచ్చి, అంటే పరిశుద్ధాత్మను బలముగా ఇచ్చి నీకున్న పరిస్థితులను మార్చి, ఎటువంటి పరిస్థితులైనా
చేదువైన అది దానిని నీకు ఎలా మారుస్తాడంటే తెలుసా, నువ్వున్న దేశంలో దేవుడు పాలు తేనెలు, అంటే పాలు నీళ్ళు, తేనె, మధురమైన తేనె, పాలతో మధురమైన తేనెతో నీకే కొదవ లేకుండా ఆశీర్వాదకరంగా దేవుడు నడిపించబోతున్నాడు. హల్లెలూయా. కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లించి ఈ మాటలను రిసీవ్ చేసుకున్నప్పుడు దేవుడు నిన్ను ఉన్నత స్థానంలో ఉంచబోతున్నాడు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, నేను ఎంత ప్రార్థన చేసినా ప్రతిఫలం లేదనుకుంటున్నావేమో, నాకన్నిటికీ జవాబు లేదు అనుకుంటున్నావేమో. పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు, నీ కన్నీరును ఆయన ఒక బుడ్డిలో దాచి ఉంచున్నాడు పరలోకంలో. నీ ప్రార్థన విని ఉన్నాడు ఆయన. నీ కార్యాలు జయం కలగబోతుంది. బల సూర్యుడై, నీతి సూర్యుడై ఆయన నీ వైపు చూస్తుండగా నీకు జయం కలగబోతుంది. రిసీవ్ ఇట్ రైట్ నౌ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. అదేవిధంగా 14వ వచనంలో చూసినట్లయితే, యెషయా 63:14 చూసినట్లయితే, యెహోవా ఆత్మ వారికి నీకు శాంతి కలుగుజేయును. ఈ లోకంలో మీరు చూసినట్లయితే అన్యులు జీవిస్తున్నారు, కానీ వాళ్ళ జీవితంలో శాంతి లేదు, సమాధానం లేదు. అదే నువ్వు పరిశుద్ధాత్మ దేవుని ఎరిగి ఆ ఆదరణకర్తని తెలుసుకుని ఉండినట్లయితే, క్రీస్తును వెంబడించినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య తెలియజేస్తున్నాడు, ఆత్మ వారికి శాంతిని కలగజేయును. అంటే ఆ పరిశుద్ధాత్మ నీకు శాంతిని కలగజేస్తుంది, సమాధానాన్ని కలగజేస్తుంది. ఈ లోకంలో చూసినట్లయితే మీరు ఎన్ని ఉన్నా, కోట్లున్నా, అంతస్తులున్నా, ఏమున్నా కూడా కానీ ప్రభులో లేని వారికి ఎప్పుడు వారికి అసమాధానం ఉంటుంది. సమాధానం వాళ్ళ జీవితంలోనే ఉండదు. కానీ ప్రభు నమ్మిన నీకు, పరిశుద్ధాత్మలో నడిపించబడుతున్న నీకు ఎటువంటి సమాధానం తెలుసా? శాంతి, సమాధానం. ఎప్పటి వరకు? పరలోకంలో నువ్వు చేరే వరకు నీకు దేవుడు నిశ్చయంగా ఇవ్వస్తున్నాడు. కాబట్టి ఈరోజు పొందుకో సహోదరుడా, సహోదరి. 15గా జకరియా గ్రంథము 12:10 ప్రకారం చూసినట్లయితే, కరుణ నొందిచ్చు ఆత్మను, విజ్ఞాపన చేయ ఆత్మను నేను నీకు కుమ్మరించి ఉన్నాను. ఇందాకే ఫస్టే చెప్పాను నేను, మన దేవుడు ఎవరంటే కరుణామయుడు, చాలిగల దేవుడు, కృపగల దేవుడు. ఆయనంట మనకి ఏ ఆత్మను ఇచ్చాడంట విజ్ఞాపన చేయ ఆత్మను మన మీద కుమ్మరించాడట. ఏ విజ్ఞాపన అంటే ప్రార్థన విజ్ఞాపన. ఆరాధనతో ధూపం వేసే విజ్ఞాపన. ఆ ప్రార్థన విజ్ఞాపన మనం చేయిచుండగా పరిశుద్ధాత్మ మన మీదికి ఆత్మ కుమ్మరించబడునట్ట. దాకే చెప్పాను, ఆ ప్రార్థన విజ్ఞాపనలో శక్తి ఉంది, బలం ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు తలచుకుంటూ మనసులో ఆత్మతో సత్యంతో ఆరాధిస్తుండగా దేవుని ఆత్మ దిగుతుంది. హల్లెలూయా. ఆ తర్వాతగా లూకా గ్రంథము 1:35 ప్రకారం 16వదిగా చూసినట్లయితే, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు పరిశుద్ధాత్మ మీ మీదికి బలముగా దిగి వచ్చును. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు రోమా 8:2 ప్రకారం క్రీస్తేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం పాప మరణాల నియమము నుండి మన్ములను విడిపించును. హల్లెలూయా. ఎంత చక్కటి వాక్యం యేసయ్య పలుకుచున్నాడు. పరిశుద్ధాత్మ లూకా 1:35 ప్రకారం మన మీదకి వచ్చినప్పుడంట, మళ్ళీ రోమా 8:2 ప్రకారం దేవుడు తెలియజేస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం పాప మరణాల నియమము నుండి మనములను విడిపించును. క్రీస్తేసునందు ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు
అభిషేకం మన మీద ఉన్నప్పుడు పాపం తీసివేయబడుతుంది, పాపము కొట్టివేయబడుతుంది, శాపము కొట్టివేయబడుతుంది, రోదనలు కొట్టివేయబడతాయి. ఆయన నిబంధన చేసుకున్న ప్రకారం, ఆయన నియమం ప్రకారం మనములను ఆ పాపము నుంచి, ఆ పాపం జోలికి వెళ్ళకుండా ఆ పాపం నుంచి రక్షించి ఆ పాపం అనే మరణాన్ని దేవుడు విరగ్గొట్టి ఆయన నియమించిన ప్రకారము నడిపించుకుంటాడంట. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. 18గా చూసినట్లయితే, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయుందురు. మనం ఈ రోజుల్లో దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నామా, లేకుంటే లోకానుసారమైన అపవిత్రాత్మతో నడిపించబడుతున్నారా? ఒకసారి మీ హృదయాన్ని చేతులుంచుకొని పరీక్షించుకోండి. సహోదరుడా, సహోదరాల, సేవకుడా, సేవకురాల్లా రారా, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడాలి. మనం దేవుని ఆత్మ ద్వారా నడిపించబడితేనే అంట ఆయన కుమారులవుదురంట. అందుకే నేను దేవుని ఆత్మ లేనివాడు నా వాడు కాదంటున్నాడు దేవుడు. దేవుని ఆత్మతో నింపబడండి, అడగండి, దేవుడు ఉచితంగా ఇస్తాడు అనే మాట చెప్తూ ఉంటే కొంతమందికి, పరిశుద్ధాత్మ లేని వారికి సంఘంలో కూడా దేవుని ప్రార్థన చేస్తూ దేవునికి లోబడేవారు కూడా ఏమంటున్నారంటే, నేను ఆ మాట చెప్పగానే వారికి వారు అది అంగీకరించకుండా అలా చెప్పడాన్ని బట్టి గర్వం అనే ఆత్మ పనిచేస్తుంది అన్నట్టుగా మాట్లాడుచున్నారు. కాబట్టి ఈ రోజుల్లో దేవునికి లోబడితే పరిశుద్ధాత్మ దేవుడు బలంగా దిగుతాడు. ఆత్మ ద్వారా నడిపించబడే వారందరూ కూడా ఆయన కుమారులు అవుతారు. ఆత్మ లేనివాడు నావాడు కాదు. కాబట్టి ఈరోజు నీకు పరిశుద్ధాత్మ లేకపోతే నిశ్చయంగా ఆయన ఇచ్చే దేవుడై ఉన్నాడు, నడిపించే దేవుడై ఉన్నాడు. పొందుకో ఇప్పుడే యేసునామములో. థ్యాంక్ యూ లార్డ్. 19గా చూస్తే రోమా 8:15 ప్రకారం చూసినట్లయితే, భయపడుటకు నీవు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆత్మను, దాసిగా మనము లేదు. ఒకరి కింద మనం దాసిగా ఉండాల్సిన అవసరం లేదు. మనము దేవుని కింద దత్తపుత్ర ఆత్మగా దేవుడు తయారు చేశాడు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము దాసులుగా ఉండ అవసరం లేదు. దేవుడు మనల్ని దత్తపుత్రునిగా, ఆయన పుత్రునిగా, పుత్రికగా చేసుకుని, ఆయన కుమారునిగా, కుమార్తెగా చేసుకుని ఈరోజు పరిశుద్ధాత్మతో మనములను యేసయ్య నడిపించుచున్నాడు. ఆ ఆదరణకర్త యేసుక్రీస్తు పరలోకం వెళ్ళేటప్పుడు చెప్పాడు, నేను వెలుచున్నాను శిష్యులారా, మీరు భయపడకండి, బాధపడకండి, ఏడవకండి. మీ కొరకు ఒక ఆదరణకర్త అంటే ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడుగా ఉంచి వెళ్ళి ఉన్నాడు పరలోకానికి. హల్లెలూయా. 25గా చూసినట్లయితే, నా తండ్రి నీ మొరపెట్టుటకు కుమారుని ఆత్మ తన హృదయంలోనికి పంపెను. హల్లెలూయా. గలతీ పత్రిక 4:6 ప్రకారం దేవుడు ఎలాంటి ఆత్మ పంపాడు? నా తండ్రి. చూడు ఎంత స్వతంత్రం ఉంది క్రీస్తుని. నా తండ్రి అని మీరు మొరపెట్టుటకు కుమారుని ఆత్మను మన హృదయంలోనికి పంపాడంట. హల్లెలూయా. ఈ రోజుల్లో వాక్యం వినండిరా, వాక్యంలోకి రండి అంటే చాలామంది నేను చూస్తుంటా స్పిరిట్లో చర్చిలోనే ఉంటారు, వాక్యం విన్నట్టుగానే నటిస్తుంటారు, కానీ వాళ్ళ హృదయం ఎక్కడో బయట తిరుగుతూ ఉంటుంది. స్త్రీలైతే ఇంకా వెళ్ళి వంట ఏం చేసుకోవాలి, సాయంత్రానికి ఏం ప్రిపేర్ చేసుకోవాలి, క్రిస్మస్ వచ్చేస్తుంది, ఆర్భాటంగా చేయడానికి ఎన్ని వంటలు ప్రిపేర్ చేయాలి.
నిజమైన క్రిస్మస్ అంటే నా జీవితంలో ఏంటంటే తెలుసా, దేవుడిచ్చిన ఆత్మ ద్వారా బలముగా దేవుని ప్రేమ ద్వారా పట్టబడి బల్లముగా అభిషేకంతో బాగా అన్ని భాషల్లో మాట్లాడి బలంగా మాట్లాడి భయంకరంగా మాట్లాడి సాతాను సామ్రాజ్యాలు కుప్ప కూల్చివేసి ఆత్మలో బలంగా మాట్లాడి దేవుని ఆరాధించుట నాకు దేవుడిచ్చిన నిజమైన క్రిస్మస్. మీ జీవితంలో ఏంటో నాకు తెలియదు, కానీ నేను ఎల్లప్పుడూ కోరుకునేది ఏంటంటే, నాకు ఎప్పుడైతే మనసు తృప్తిగా అవుతుంది అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రేయర్స్కి చర్చెస్లో బాగా దేవుణ్ణి స్తుతించి ఆరాధించి బాగా భాషల్లో మాట్లాడి మా దేవుణ్ణి మహింపరిచినప్పుడు అలాంటప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అలాంటి అనుభూతి మీరు కూడా పొందుకోవాలి. అందుకే దేవుడు నా తండ్రి, నాయనా తండ్రి అని మొరపెట్టువాడికి కుమారుని ఆత్మ మన హృదయంలోకి వచ్చేస్తుందంట. ఆ యేసుక్రీస్తు ఆత్మ మన హృదయంలోకి వచ్చేస్తుంది. ఆ కుమారుని యేసే ఆత్మ, ఆ తండ్రి పంపించిన పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చేస్తుంది. కాబట్టి మనం మొరపెట్టుచుండగా ఈరోజే పరిశుద్ధాత్మ దేవుడు మన మీదికి దిగి రాబోతున్నాడు. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. అనేక మంది సేవకులు, సేవకురాండ్లు, విశ్వాసులు, ప్రజలు అందరూ కూడా ఈ వాక్యాన్ని విని, ఏ భాష అయినా సరే అర్థమవుతుంది మీకు, వాక్యం విని ఆశీర్వదించబడాలని, దీవించబడాలని దేవుడు తన కృప ద్వారా ఎన్నుకొనిన ప్రణాళిక ప్రకారం మీకు బోధిస్తుండగా దేవుడు దీవెనలు కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. రేపటి దినాన బ్లెస్సింగ్ సండే, పునరుద్ధాన శక్తిగల ఆరాధన. విశ్రాంతి దినం కాదు, శనివారం విశ్రాంతి దినం. చాలామంది ఆదివారాన్ని విశ్రాంతి దినం అంటారు. కాదు, శనివారం విశ్రాంతి దినం, ఆదివారం బ్లెస్సెడ్ సండే, పునరుద్ధాన శక్తిగల ఆదివారం ఆరాధన. ఏంటంటే క్రీస్తేసు ఆదివారం అర్లీ మార్నింగ్ 5 o'clock క్రీస్తేసు దేవదూతలు వచ్చి సమాధిని తెరిచి ఆయన వెళ్ళి ముట్టగానే తిరిగి లేచి మన కొరకు, అందరి కొరకు కనిపించి విజ్ఞాపన చేసి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మనిచ్చి పరలోకానికి వెళ్ళిన ఆ పునరుద్ధాన శక్తి ఇప్పుడు కూడా పనిచేస్తుంది. ఆ మరణపు ముళ్ళును విరిచి మన కొరకు త్యాగం చేసిన ఆ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకంతో, ఆరాధనతో దేవుని ఆరాధించే ఆ శక్తి, ఆ బలం, ఆ అభిషేకం మనకిచ్చి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు బలముగా మన మీద సంచరిస్తున్నాడు. ప్రార్థించుకుందాం. రేపు జరగబోయే ప్రతి బ్లెస్సెడ్ సండే పునరుద్ధాన శక్తి గల ఆరాధనలో ప్రతి ఒక్క సంఘం దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. ప్రతి ఒక్క సేవకుడు, సేవకురాలు బలంగా సేవలో వాడబడాలి. ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. పాటలు పాడేవారు, వాయిద్యాలు వాయించేవాళ్ళు, మ్యూజిషియన్స్, మైక్ సిస్టమ్ ఆపరేటింగ్స్, ఏ చర్చిలో ఏ ఏ పనులు చేస్తున్నారో అందరూ కూడా దేవుని ఆత్మతో, అభిషేకంతో, అగ్ని అభిషేకంతో నింపబడి ఆరాధించులాగా, దేవుని ఆత్మ కుమ్మరించబడులాగా మనం ప్రార్థిస్తే భూమిలో ఉన్నవన్నీ కంపించి కదులుతాయన్నమాట. దేవుడు ఏమన్నాడంటే, నాతో పలికిన మాట, దేవుడు చాలాసార్లు, నా కుమార్తె నీవు రేజింగ్ రివైవల్ అంటే నువ్వు ఒక ఉజ్జీవము గల శక్తివంతమైన ఉమన్ ఆఫ్ గాడ్. తర్వాత చాలాసార్లు
దేవుడు నాకు చెప్పిన మాట అంటే, నువ్వు స్త్రీలలోనే ప్రత్యేకించబడిన స్త్రీగా నేను నా సేవలో వాడుకుంటాను. అందుకే దేవుడు చేస్తున్న పనిని కూడా రిజైన్ చేసి ఫుల్ టైం మినిస్ట్రీకి దేవుడు తీసుకొచ్చి ఏదో ఒక రూపంలో చర్చెస్లో, ఈ ఇంట్లో వాట్సాప్ ద్వారా ప్రేయర్సు, ఫేస్బుక్ ద్వారా ప్రేయర్సు, యూట్యూబ్ ద్వారా ప్రేయర్సు, వ్యక్తిగత ప్రార్థన, ఫోన్ ద్వారా ప్రేయర్సు, సేవకులకి ప్రేయర్సు. దేవుని ప్రేమ నన్ను ఎలాగ తీసుకెళ్తుందంటే, ప్రార్థన ప్రతి జీవితాన్ని మార్చివేసేలాగా, ప్రార్థన ప్రతి కుటుంబాన్ని కట్టేలాగా, ప్రార్థన ప్రతి సంఘంలో బ్లెస్సింగ్స్ పోగొట్టుకున్న ఆత్మలు తిరిగి వచ్చేలాగా, అభిషేకంతో సేవకులు వాడబడేలాగా, అలాంటి ప్రార్థనతో దేవుడు బలముగా వాడుకొనిచున్నాడు. దేవాతి దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. హల్లెలూయా. ఇంకొక విషయం హోలీ స్పిరిట్ గాడ్ నాకు చెప్తున్నాడు ఇప్పుడు రైట్ నౌ. రాబోయే దినములలో సంఘంలో చాలామంది అంట వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని కోల్పోతారంట. ఎలా కోల్పోతారంటే, పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్న సంఘాల్లోకి మొక్కు చూపకుండా, ఆత్మ లేని, నడిపింపు లేని, ఆదరణకర్త లేని, దేవుని అభిషేకం లేని సంఘాలకి నడిపించబడి అనేక విషయాల్లో కోల్పోతారంట. హోలీ స్పిరిట్ గాడ్ ఇప్పుడే నాకు చూపించాడు. అయితే మనం ప్రార్థిస్తాం, వారందరూ కూడా పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్న సంఘాల్లోకి వచ్చేలాగా. ఎక్కడైతే పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం ద్వారా నడిపించబడతాయో ఆ సంఘాలు దేవునికి ప్రియకరంగా ఉంటాయి. అటువంటి సంఘాల్లో దేవుడు రాకల్లో ఎత్తబడ్డానికి సహాయము అధికంగా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు కన్ను ఉంటుంది. కాబట్టి చాలామంది అడగచ్చు, ఒకవేళ వాక్యం తెలిసి మేము పరిశుద్ధంగా జీవిస్తున్నాం, వాక్యానుసారం జీవిస్తున్నాం, మాకైతే పరిశుద్ధాత్మ లేదు సిస్టర్ గారు ఎలాగా అయితే అనొచ్చు. కాకపోతే మీరు అడగండి, దేవుడు ఏమంటున్నాడు, అంత్యకాల దినముల్లో నా ఆత్మను ప్రతి మనుషుని పైన కుమ్మరిస్తానన్నాడా లేదా? వాక్యంలో ఉందా లేదా? మళ్ళీ పరిశుద్ధాత్మతో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడేవాడు. నువ్వు ఒకవేళ అభిషేకంతో మాట్లాడుతూ ఉంటే సాతాను సామ్రాజ్యాలు కుప్పకూలిపోతాయి. అభిషేకంతో నువ్వు మాట్లాడుతుంటే పాపపు సంఖ్యలు తెగిపోతాయి. అన్య భాషలతో నువ్వు మాట్లాడుచుంటే విడిపోయిన కుటుంబాలు కట్టబడతాయి. భాషల్లో నువ్వు మాట్లాడుచుంటే అనేక సంఘాలు కట్టబడతాయి. భాషలతో నువ్వు మాట్లాడుచుంటే వ్యాధులు తొలగిపోతాయి, రుగ్మంపులు తొలగిపోతాయి, చెడు మాటలు, చెడు క్రియలు తొలగిపోతాయి. దేవునికి అనుకూలంగా నడుచుకునే, దేవుని ఆత్మ ద్వారా నడుచుకునే కుమారులుగా, కుమార్తెలుగా దేవుడు తయారు చేసుకుంటాడు. కాబట్టి కొన్ని నిమిషాలు భాషల్లో మాట్లాడి ప్రార్థన చేసుకుందాం. షాకా బ్రికా బ్రాకా బా రేక్లే బ్రాకా బ్రో రేక్లే బ్రికా షోబ్రా రికా బ్రాకా బ్రా లేబ్రా క్రాబా రేకే బ్రూకా బ్రా రాక్లా బ్రాబా రేకే షికా రికా బ్రాబా బాబా షేకే ధూ బ్రాకా లేబ్రా కాబా రికే షేకే రిక్లా బ్రాబా షేబ్రా రాబ్లో బ్రో బ్రోక్లో బ్రోక్లో రేక్లే బ్రేక్రా షా బ్రోక్లో బో రిక్లా బ్రోకోషే మాక్రో ప్రిహా ఆబ్రహాతోరా రహోదరాష రేక్లే బ్రాబా. అయ్యా, చూస్తున్న బిడ్డలని ముట్టండి తండ్రి, చూడబోతున్న బిడ్డలందరినీ ముట్టండి, నీ అభిషేకంతో నింపమంటున్నా. ప్రతి కాడిని విరక్కొట్టబడునుగాక. రాకా బ్రాకా రేక్లే బ్రే షో బ్రో క్రో బ్రీక్రా రికా అన్ని సాతాన్ సామ్రాజ్యాలు కుప్పకొలి నాశనమవునుగాక. చీకటి శక్తులు, మాంత్రిక శక్తులు, దుష్ట శక్తులు, అశుద్ధ శక్తులు, అపవిత్రాత్మ క్రియలు, దుష్ట ఆత్మలు, దురాంకర శక్తులు, దుష్ట ఆత్మ క్రియలు, అపవిత్రాత్మ క్రియలు, చేతబడి సలంగ శక్తులు, మాంత్రిక దురాత్మ శక్తులు, దుష్ట అశుద్ధ అపవిత్రాత్మ క్రియలు, చెడ్డ దురాత్మలు, కన్ను దురాత్మలు, మనిషిని ఆత్మ క్రియలు
మోహిని దెయ్యాలు, యేసు నామంలో వంచన దెయ్యాలు, అంధకార దెయ్యాలు, లూసిఫర్ దెయ్యాలు, కుట్టి పిచాచి దెయ్యాలు, పడవేస్తున్న దెయ్యాలు, కంట్రోలింగ్ స్పిరిట్ దెయ్యాలు అన్నిటిని యేసు నామం గద్దించి బంధించి నరకాగ్నిలో కాల్చివేస్తున్న, భూమండలో ఉన్న వాయుమండలో ఉన్న దురాత్మ శక్తులన్నింటినీ బంధిస్తున్నా యేసు నామములో నరకాగ్నిలో కాల్చివేస్తున్న. రికా ప్రోక్లోబ్రా రేక్లే బ్రే షోక్రో బ్రికా శుభ్రా రాబ్లో షొకో దిరేకా మరాకోటో రీక్లా బ్రేక్రేబ్రా. ఇంకొక విషయం దేవుడు చాలా సంవత్సరాల నుంచి తెలియజేస్తూనే ఉన్నాడు. రాబోయే దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను చనిపోయిన శవాలని చేతులుంచగానే లేవనెత్తబోతాడంట. చనిపోయిన ప్రజల్ని ఇలాగ ముట్టగానే లేచి కూర్చోబోతున్నారంట. అలాంటి అభిషేకం ఇవ్వబోతున్నాడంట. నెక్స్ట్ 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 లెవెల్కి ఏది నాది బంధించబడదు. ఏ వ్యతిరేక ప్రార్థన నా మీద ఫలించదు. రోజు నేను కన్నీళ్ళు పెట్టుకున్నా, ఘోరంగా ఏడ్చినా, వ్యతిరేక ప్రార్థనలు, వ్యతిరేకంగా బంధించుట, వ్యతిరేక క్రియలు, నో, దేవుడు నా విషయంలో వినడు. వ్యతిరేక ప్రార్థనలు, వ్యతిరేక క్రియలు, వ్యతిరేక బంధకాలు తెంపి పడేస్తాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు బలంగా సంచరిస్తుండగా అవి పటాపంచలై నరకానికి వెళ్ళిపోతుంది. మనకు విడుదల వస్తుంది. దేవుడు బలముగా వాడుకోబోతున్నాడు, కదిలించబోతున్నాడు. రాష్ట్రాలను, దేశాలను కదిలించే అభిషేకం దయచేస్తున్నాడు. రికారబా గ్రామాలని, కుగ్రామాలను కదిలించే అభిషేకం దయచేస్తున్నాడు. మనం సువార్త ప్రకటిస్తుండగానే వాళ్ళ హృదయాలు కదిలించబడి వారు మారు మనసు పొంది దేవునిలోకి రాబోతున్నారు. రేకే కాళ్ళు పెట్టిన ప్రతి చోట దేవుడు మనకి ఆ స్థలాన్ని, ఆ భూమిని మనకి ఇవ్వబోతున్నాడు. రేక్లా బ్రాకా బ్రూ రేక్లే ప్రేకే షేకే రీకా బ్రూకా బ్రా లేక్రే బ్రా రేక్లే బ్రా. వ్యతిరేక క్రియలు, వ్యతిరేక దుష్టలను బంధిస్తున్న ప్రభ, సేవకు వ్యతిరేకంగా, కుటుంబాలకు వ్యతిరేకంగా, సంఘానికి వ్యతిరేకంగా చేస్తున్న పన్నాగాలని లయపరచబడును గాక. యేసుక్రీస్తు ఆత్మ ద్వారా మాత్రమే కార్యం జరుగును గాక. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కార్యాలు జరుగును గాక. అగ్ని అభిషేకం ద్వారా కార్యాలు జరుగును గాక. రూకా ప్రాకాప రేక్లే బ్రేక్రే ప్రా లూబ్రా షాప్రా క్లాప రేక్లే బ్రేకే ప్రూ రీబ్లా ప్రో ప్రో షాబ్రా కాప్రా రీకాబా. సంఘాల్లో ఉన్న అసూయ దెయ్యాలు, సంఘాల్లో ఉన్న చాడి ఆత్మ దురాత్మలు, సంఘంలో ప్రవేశిస్తున్న అహంకార దురాత్మలు, సంఘంలో ప్రవేశిస్తున్న అంక్లీనాత్మ క్రియలు, సంఘంలో ప్రవేశిస్తూ సంఘాలను పాడు చేస్తున్న గర్విష్ట ఆత్మలు, అహంకార ఆత్మలు, దీనత్వం లేకుండా, తగ్గింపు లేకుండా, దేవునికి అనుకూలంగా లేకుండా, దేవుని వైపు చూడకుండా ప్రభా ఏది చూసుకుని గర్విస్తున్నారో అట్టి ఆత్మను తొలగించబోతున్నాడు యేసయ్య. ఇంకొక విషయం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు అందాన్ని బట్టి పరిశుద్ధాత్మ దిగడు. నీ చదువును, నీ డిగ్రీలను బట్టి పరిశుద్ధాత్మ దిగడు. లేకపోతే నీ ఆస్తిని బట్టో, నీ అంతస్తుని బట్టో, నీ డబ్బును బట్టో పరిశుద్ధాత్ముడు నీ పైకి దిగిరాడు. ఎప్పుడు దిగి వస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే నీ హృదయంలోకి ఆయనకి చోటిచ్చి నువ్వు శుద్ధ హృదయంతో ప్రార్థించినప్పుడు ఆయన ఆత్మ నీపైకి బలంగా దిగొస్తుంది. షాకా రుక్లా బ్రా రేక్లే ప్రెక్టో ప్రొప్టా షాబ్రా కాలాబా రేకే షికారాబా. అందుకే యేసయ్య అంటున్నాడు, అంత్యకాలంలో నా ఆత్మ భూమి మీద బల్లముగా సంచరించును. ఎవడు కోరుకుంటాడు, ఎవడు మనస్సుతో నన్ను పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, ఏక మనస్సుతో ప్రార్థిస్తున్నప్పుడు అడుగుతాడో వాడి మధ్యలో నేను దిగుతానంటున్నాడు యేసయ్య. మీ మధ్యలో దిగబోతాడు. ఆశ్చర్య కార్యాలు, దేవుడు అద్భుత కార్యాలు చేయబోతాడు. సైన్స్ అండ్ వండర్స్ అండ్ సూపర్ న్యాచురల్ మిరాకల్స్, అపారమైన కార్యాలు తొలగించి మన మధ్యలో దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు ఘనమైనది, స్థిరమైనది, బలమైనదిగా చేయబోతున్నాడు. ఫ్రైడే వర్షిప్లో నిన్నటి దినాన దేవుని ఆత్మ బలంగా దిగి ఆ ఆరాధన సంఘంలో ఉన్న సేవకుని ఆత్మ, నామ ఆత్మ ఏకమై బలంగా ఆ ప్రార్థన ఆత్మ ధూపం పరలోకంకు వెళ్ళినట్టు చూపించాడు దేవుడు. అదేవిధంగా సింహాసనంపై అంగీ వేసుకుని, వైట్ అంగీ వేసుకుని కూర్చుని యేసయ్య కిరీటం ధరించుకొని కూర్చుని ఉన్నాడు.
ఆ ఆరాధన చేస్తుండగా మేము దేవుడి ఆత్మ అలాగా సంతోషిస్తుంది. అక్కడి నుంచే దేవుడు దీవించాడు. అక్కడి నుంచే దేవుడు మా ఆరాధన చూసి దేవుడు సంతోషంగా దేవుడు మనల్ని బ్లెస్ చేశాడు. కాబట్టి ఆరాధన ధూపం వేస్తుండగా దేవుని కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించబోతున్నాడు. అద్భుత రీతిలో కార్యాలు జరిగించబోతున్నాడు. శాఖారికాలబా మనకి ఏది ఎదురైతుందో వాటిని దేవుడు ఆ ఎరుకో గోడను కూల్చినట్లుగా కూల్చివేయబోతున్నాడు. ఐగుప్త ప్రజలలోకి ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ఈ పక్క ఆ పక్క గోడ కట్టి మధ్యలో ప్రజల్ని నడిపించినట్లుగా మనల్ని దేవుడు నడిపించబోతున్నాడు. మనల్ని యేసయ్య పాలు తేనెలు ప్రవహించే దేశంలో నడిపించబోతున్నాడు. యేసయ్య మోషేని ఎలా దేవుడు వాడుకున్నాడో నత్తివాడిని మనల్ని దేవుడు వాడుకోబోతున్నాడు. దావీదు గొర్రెల కాపరిని దావీదు అభిషేకించి ఎలా వాడుకున్నాడు మనల్ని వాడుకోబోతున్నాడు. యేసయ్య రూతుని కుటుంబాన్ని కట్టుకున్నట్లుగా మనల్ని జ్ఞానవంతురాలుగా దేవుడు కట్టబోతున్నాడు. దేవుడు శాఖరిక ఒక ప్రవక్తగా దేవుడు మనల్ని వాడుకోబోతున్నాడు. శాఖరిక లూబ్రా రికా బాబా సంఘంలో ఉన్న ఆ కొలతంతా దేవుడు అంటే కొలత అంటే ఆ చెడు ఆ చెత్తంతా తీసివేయబోతున్నాడు దేవుడు. శాఖ బ్రీక్లా బ్రో ప్రోక్లో బ్రీక్లా ప్రాకాశ మక్రా బ్రీక్రా బ్రా రోక్లో బ్రా కుటుంబాలను దీవించయ్యా, సంఘాలను దీవించయ్యా. చిన్న బిడ్డల్ని ముట్టి ఆశీర్వదించు. చిన్న బిడ్డలకు మంచి జ్ఞానం బుద్ధి కలుగునుగాక అయ్యా. చిన్న వయసులోనే జాస్వా జనరేషన్ బిడ్డల్లోకి వచ్చునుగాక. అపోస్తుల పరిచర్య జరుగునుగాక. భూమి మీద అపోస్తులు చేసిన ప్రతి పరిచర్య జరుగునుగాక. యా పౌలు శీలలు ప్రభా అపోస్తులు తండ్రి యేసయ్యా ఆ జైలు గోడలు బద్దలై ప్రభ వారు స్తుతిస్తుండగా అయ్యా జైలు కంపించిపోయి యేసయ్యా అక్కడున్న సేనాధిపతులు రక్షణ పొందినట్టుగా ఈరోజు మేము ప్రార్థిస్తుండగా భూమిని తల్లకిల్ల చేసే అభిషేకం మాకు దేవుడిచ్చి ఉన్నాడు. బలంగా మేము వాడుటకు అభిషేకంతో వాడబడుచున్నాం. Raka braka bra lekre pre shokro blikra brokopto shakro blikra braka bra labra shabra mabra bribla braklopra shabra kle brakla rekle prekle bra shakra blikra brobri rakle prekle bra shobrikla brobra ribla kra bra bra rakla prokro brikla shabrekla brubra shabroklo brikra bra rekle broklo bra roklo brikra brokri bra బ్రా క్లాబ్రాబా రేకే బ్లేకే రేకా రోకో బ్రికా. యా నాకు ఇచ్చినటువంటి స్థలములో ప్రభా నువ్వు తండ్రి సంఘము కట్టించుమయ్యా. దానికి దాతలు తండ్రి లేవనెత్తు ప్రభ. ఆర్థికంగా సహాయం చేయి యేసయ్యా. ఇమానువేల్ ఫుల్ టైం మినిస్ట్రీకి తీసుకొచ్చి సంఘం కట్టుటకు సహాయం చేయి ప్రభ. థామస్ పాల్ను కూడా సేవలో తండ్రి అభిషేకంతో వాడుకోబలంగా పరిశుద్ధాత్ముడా నీవు దిగిరమ్మయ్యా. నీ ఆత్మ కార్యాలు జరిగించు. రాక ప్రాకాప్ర కుటుంబంలో తండ్రి అయ్యా ఏ కుటుంబంలో ఆ సమాధానం ఉందో సమాధానంతో నింపు, శాంతితో నింపు. రాక బ్రీకా ప్రో లేబ్రా శాఖ రోకో రేపటి దినాన ప్రభ ప్రతి ఒక్క సేవకుని ఆరాధనలు అభిషేకించి అన్ని సంఘాలు బలంగా వాడబడేటకు సహాయం చే ప్రభ. నీ ఆత్మ ద్వారా కార్యాలు జరిగించు ప్రభ. పరిశుద్ధాత్మదేవా నువ్వు దిగిరమ్మయ్యా త్వరగా సంఘము కట్టించి త్వరగా తండ్రి నీ ఆత్మ కార్యాలు జరిగించు పరిశుద్ధాత్ముడా. రేకే బ్రేకే బ్రా రీకా బ్రాబా రాకా రాకలా బ్రాబా షాక్రా బ్రికా బ్రో లే బ్రేక్రా బ్లొకో బ్రుకా శుబ్రకా షొకో బ్రికా లే బ్రహాంతో రికలబా షబా బ్రిబా బ్రకా బ్లో రాగ్లా బ్రోక్లో బ్రో షబ్రా క్లూ బ్రాకాబా రేక్లే బ్రేకే రేక్రే బ్లేక్రే బ్రా షాక్రో ప్లీక్రాబా రాక్లా బ్రాబా బాబా షేకే బ్రిక్లా బ్రాబో రాక్లా బ్రోక్రోబో షాకా బ్రికా బాబా రేక్లే బ్రోహోది హాబ్రహా దురాహాబా లెబ్రేకే బ్రాబా రికా బ్రోకో బ్రోకో రేకే రిక్లా బ్రాబా రోకో బ్రికా షికా రోక్లో బ్రిక్లే బ్రే రూబ్రా క్రాబ్రా బ్రా లేబ్రా షా బ్రోక్లో బ్రా రే బ్రా క్రో బ్రిక్రా బ్రా రాబ్లో బ్రో బ్రో బో రికా ఓనోస్తో వచ్చే దురాత్మల ప్రభ ఇంటి చుట్టూ ఇంటి లోపల వచ్చే దురాత్మలు
వ్యాపారంలోకి వచ్చే దురాత్మలన్నీ బంధిస్తున్న ప్రతి ఒక్క వ్యాపారం ఆశీర్వదించబడును గాక. ప్రతి ఒక్క సంఘం దీవించి ఆశీర్వదించబడును. ప్రతి సేవకుడు సేవకురాలు విశ్వాసులు తండ్రి బ్లెస్ అవుదురుగాక. యేసు నామంలో రికా ప్రాక్రాప్లా మేము పోగొట్టుకున్న ఆత్మలన్నీ తిరిగి మరలా రప్పించు ప్రభా. కొందరు సేవకులు ఇలాగా అనుకుంటున్నట్లుగా దేవుడు చూపిస్తున్నాడు. ఏంటంటే నేను కూడా చాలా కష్టపడి అన్ని జనుల్ని ప్రయాసపడి తిరిగి వారికి సువార్త ప్రకటించి వాళ్ళకి ప్రార్థన చేసి వాళ్ళ రోగాలు వెళ్ళిపోయి అలాగా ఆత్మను రక్షిస్తాను. సడన్గా వాళ్ళు సంఘం విడిచిపెట్టేసి వేరే సంఘాలకు వెళ్ళిపోతూ ఉంటారు. ఆత్మ లేని సంఘాలకు వెళ్ళిపోతూ ఉంటారు. పరిశుద్ధాత్మ నడిపింపు లేని సంఘాలకు సాతాను వాళ్ళని తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. కాకపోతే మనం చాలా ఏడుస్తూ ఉంటాము. అలాంటి సమయంలో బాధపడుతూ ఉంటాము. కానీ మనము ఒకటే అనుకోవాలి. ఏంటంటే చాలామంది సేవకులు నేను చూశాను, నా స్పిరిట్లో ఇలా చేస్తున్నారు, నా సంఘం వదిలి విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. వాళ్ళకి ఇంకా అలా జరిగిపోవాలి, ఇలా జరిగిపోవాలి, వాళ్ళకి అద్భుతం జరగకూడదు, వాళ్ళు అలాగుండిపోవాలి, ఇలాగుండిపోవాలి, వారు మళ్ళీ తిరిగి వచ్చే వరకు వాళ్ళకి ఇట్లయిపోవాలని ప్రార్థనలు చెప్తూ ఉంటారు. అది చాలా రాంగ్ అండి, చాలా తప్పు. దేవుడి చిత్తం ఉంటే దేవుడు అంటున్నాడు, మీరు పోగొట్టుకున్న ఆత్మల్ని మీకు దేవుడు ఇస్తాడు, నిశ్చయంగా తీసుకొస్తాడు. ఎందుకంటే అది మీరు సంపాదించిన గొర్రెలు. మీరు వేరే సంఘంలో గొర్రెలు మీరు దొంగలించలేదు, మీ గొర్రెలు మీకే ఇస్తాడు దేవుడు. కాబట్టి ఒకవేళ మనము నా దగ్గరే ట్రైనింగ్ అయ్యారు, నా దగ్గరే పరిశుద్ధాత్మ పొందుకున్నారు, కానీ విడిచిపెట్టి వెళ్ళిపోయినారు, వాళ్ళకి సమాధానం ఉండకూడదు, అలా ఉండకూడదు, మళ్ళీ వాళ్ళు విడిచి రావాలి అనుకుంటారు. కానీ అది రాంగ్. కానీ దేవుడు అంటున్నాడు ఏంటంటే, దేవుడు ప్రణాళిక కొంత తీసుకొస్తాడు. కానీ మనం ఏం చేయాలంటే, నేను కూడా ఫోన్ చేస్తూ ఉంటా వాళ్ళకి, చాలా రోజుల తర్వాత ఫోన్ చేస్తూ ఉంటా. ఎప్పుడన్నా ఒక్కొక్కసారి ఎలా ఉన్నారు ఏంటి మీరు ఎలా ఉంటుంటే ఏడుస్తూ ఉంటారు ఘోరంగా. సిస్టర్ మీరు ప్రార్థన చేసినప్పుడు ఇలాగ మేము అద్భుతాలు పొందుకున్నాం, ఇలాగ స్వస్థతలు పొందుకున్నాం, బాగా బ్లెస్ అయినాం, ఆర్థికంగా బ్లెస్ అయ్యాం, దెయ్యాలు వెళ్ళిపోయాయి, మేము చేస్తున్న పనుల్లో మాకు బ్లెస్సింగ్గా ఉన్నింది. కానీ మేము ఎప్పుడైతే విడిచిపెట్టి వెళ్ళిపోయామో చాలా కష్టపడుతున్నాం, బాధపడుతున్నాం, ఆర్థికంగా బాలేదు, కష్టాలు కన్నీళ్ళన్నీ చెప్పుకుంటూ ఉంటారు. కానీ నేను ప్రార్థన చేస్తాను, దేవుడు నడిపిస్తాడు, దేవుడు బ్లెస్ చేస్తాడు. లేదు కాకపోతే వాళ్ళు ఎక్కడున్నా మనం ఏం చేయాలంటే, ఇలా వేరే సంఘానికి వెళ్ళిపోయి ఉండొచ్చు, విడిచి వేరే చోటుకి వెళ్ళిపోయి ఉండొచ్చు, వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ మనం ఒక్కటే ప్రార్థన చేయాలి, ప్రభువా నేను సంపాదించిన గొర్రెలు నశించిపోకుండా, పాడైపోకుండా, పాపంలో పడిపోకుండా, శాపంలోకి వెళ్ళిపోకుండా, రోగంలోకి వెళ్ళిపోకుండా, ప్రభా నా సంఘానికి వారు రాకపోయినా కూడా పర్వాలేదు, కానీ నిన్ను విడిచిపెట్టి వెళ్ళకూడదు. దేవా యేసయ్యా నిన్ను వారు గట్టిగా పట్టుకొనులాగా కార్యం చేయి ప్రభా అని మనం ప్రార్థించాలి. ఈ దేవుడు హోలీ స్పిరిట్ గాడ్ నాకు ఇది చాలా రోజుల నుంచి బలంగా చెప్తున్నాడు, కానీ నేను ఆ టైంలో చెప్పలేకపోయాను. కాబట్టి మనము వ్యతిరేక ప్రార్థనలు వద్దు. వాళ్ళు ఎక్కడన్నా ఉన్ని దేవుని పట్టుకొని దేవుని ఆత్మతో నడిపించబడాలని మనం ప్రార్థించాలి. అదే దేవునికి చిత్తం, దేవుని మంచి మనస్సు అన్నమాట. దేవుని మంచి మనస్సు అంటే ఎలాంటిదంటే, చాలా కష్టంలో కన్నీళ్ళలో ఉన్నప్పుడు వారు వచ్చి అడుగుతూ ఉంటారు, ఏమన్నా సహాయం కావాలని. మన దగ్గర ఉంటుంది, కానీ లేదని సహాయము మనం చేయలేమని అనకూడదు. బీదవారు ఉంటారు, రోడ్లో అడుక్కునేవారు ఉంటారు, ఆహారం కోసం అలమటిస్తూ ఉంటారు, ఒక 10 రూపాయలు దొరుకుతుందా అని అడుగుతూ ఉంటారు. మనం ఇచ్చినప్పుడు అదే మంచి మనస్సు. వస్త్రం లేని వారికి వస్త్రాన్ని ఇచ్చినప్పుడు, ఆహారం లేని వారికి ఆహారం పెట్టినప్పుడు, వీధులకు ఇచ్చుట ద్వారా మనం యెహోవాకి అప్పించినట్లంట. ఆ రుణం దేవుడు విడవడు మనల్ని. యేసుక్రీస్తుకి మనం అప్పించినట్లుగా మనం డబ్బుల ఆయన సంచిలో వేసేసాం, తిరిగి మనకి రెట్టింపుగా ఇవ్వబోతాడు.
ఒకరోజు ఓ సహోదరుడు మెసేజ్ పెట్టాడు. సిస్టర్, ఒక సేవకుడు మెసేజ్ పెట్టాడు, నాకు ఒక 2000 హెల్ప్ కావాలి సిస్టర్, చేయగలుగుతారా అని. నిజంగా నా అకౌంట్లో 200 ఉన్నిందండి. సారీ బ్రదర్, నేను చేయలేను, నా దగ్గర లేవు, ఉంటే నేను కొట్టేదాన్ని గూగుల్ పే. లేదు బ్రదర్, సారీ బ్రదర్ అని మెసేజ్ పెట్టాను. సో ఓకే, నో ప్రాబ్లం సిస్టర్ అని పెట్టాడు. కాబట్టి మన దగ్గర ఉన్నప్పుడే మనం కూడా ఇవ్వగలుగుతాం. అందుకే మనకు కూడా బలమైన ఆశీర్వాదాలు కావాలి. వీధులను ఆదుకునే, ఇతరులకు ఇచ్చే, అన్నిటి అవసరాలకు చర్చి కానీ అన్ని కొరతలు మనకు తీరిపోవడానికి మన దగ్గర ధనం ఉండాలి. కాబట్టి ఆశీర్వాదాలు మనకి దేవుడు కుమ్మరిస్తాడు, యేసయ్య ఇస్తాడు. ప్రభు కిరణ్ గారు ప్రైజ్ లార్డ్. దేవుడు మీ సంఘాన్ని కూడా దీవించునుగాక, మీరు చేస్తున్న పరిచయను కూడా బ్లెస్ చేసునుగాక. ఇంకా మీరు పరిశుద్ధాత్మతో బలంగా నింపబడి సేవలో బలంగా ఇంకా జక్కైపేటలో వాడబడుదురుగాక. ఆమేన్. కుటుంబంలో గొప్ప కార్యాలు మీరు చూడబోతున్నారు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రభా, పరిశుద్ధాత్మ దేవా, తండ్రి, మేము ప్రార్థిస్తుండగా అనేక గొప్ప కార్యాలు జరిగించు ప్రభా. నీ ఆత్మ ద్వారా కార్యాలు జరిగించు ప్రభా. యేసుక్రీస్తు రక్తం ద్వారా విడుదల ప్రభా. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా విడుదల. అగ్ని అభిషేకంతో నింపమని అడుగుచున్నా ప్రభా. ఆత్మ ఆరాధనలతో నింపమని అడుగుచున్నా ప్రభా. నీవే ప్రభా రేపటి దినాన్ని నడిపించు. ప్రతి ఈవిల్ స్పిరిట్స్ని బంధిస్తున్న, చీకటి కార్యాలను బంధిస్తున్న ప్రభా, నీ శక్తి ద్వారా కార్యం జరిగించు. ఆదరణకర్త వచ్చి అందరినీ ముట్టి తండ్రి అభిషేకించులాగా గొప్ప కార్యాలు జరిగించు. బలముగా నువ్వు వాడుకో అయ్యా. అభిషేకించు. ఆత్మ ఆరాధనతో అభిషేకించబడి తండ్రి నిన్ను వేడుకొనులాగా తండ్రి అందరినీ కూడా ఈ క్రిస్మస్ దినాలలో, పండగలలో అభిషేకంతో నింపబడి బలంగా వాడబడులాగా తండ్రి. అయ్యా తండ్రి, నీ పుట్టుకతో తండ్రి మాకు తండ్రి యేసయ్యా ఎంతో విడుదల, సమాధానం వచ్చింది ప్రభా. నువ్వు మా కొరకు కార్చిన రక్తం పాప శాపమును తొలగించి పరిశుద్ధులుగా నీ నీతిని మాకు ఇచ్చి ప్రభా, నువ్వు నీతిమంతుడిగా చేసిన ప్రభా, నువ్వు కార్యాలు చేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు, వందనాలు, స్తుతులు పరిశుద్ధాత్ముడా. రేఖా ప్రాక్లా బ్రో రేక్లే ప్రోక్లో బ్రికా షాక్రో బ్రిక్లా బ్రోబో షేక్రే బ్లేబ్రా రోక్లో బ్రికా బ్రో రాక్లా బ్రహోత రాష్ట్రబా రికా ప్రహాంతో రిక్లా బ్రో రేబ్లే క్రేబ్రా రోక్లో బ్రేక్రీ ప్లాబ్రా షాబ్ రికా బ్రోహోతో రాబ్లో బ్రో రేబ్లా బ్రో రాబ్లో క్రోబో రేకే బ్లాబా. రాబోయే కాలములో మనకు దేవుడు మేలు చేయబోతున్నాడు. రిసీవ్ ఇట్ రైట్ నౌ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. రాక్లా బ్రెహేద బ్రబా షబా రికా ప్రోకో బ్రో రేఖే బ్రబా. మంచి మనసుతో ప్రభా ప్రార్థిస్తుండగా ప్రభా ఏ సునామంలో సేవకులపైన అభిషేకం, సేవకులపైన సేవకులపై తండ్రి ఆత్మ అభిషేకం, సేవకులకి ఆరోగ్యం, బలం, శక్తి, సేవకురాండ్లకి తండ్రి, అయ్యా వృద్ధులకి, అయ్యా అనాథ పిల్లలకి, అయ్యా యవనస్తులకి, అయ్యా ప్రపంచంలో దేశంలో ఉన్న ప్రజలందరికీ సమాధానం, శాంతి. క్రిస్మస్ పండుగ దినాల్లో ప్రభా పరిశుద్ధాత్మని ఆత్మ ద్వారా కార్యాలు జరిగించు అయ్యా తండ్రిని. త్వరగా మారనాదా, త్వరగా రమ్ము అనే మాట ప్రకారం నువ్వు త్వరగా రాబోచున్నాని రాకడుకు సిద్ధపరచమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రేకనామంలో నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నామంలో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామను సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని కూడా మరవకము. ఆమేన్. యేసుక్రీస్తు రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలకి అనంత నాశనం కలుగునుగాక. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ఆఫ్ యూ. షాలోమ్. దేవుడు దీవించి ఆశీర్వదించి మన కుటుంబాన్ని, మన సంఘాల్ని నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. Merry, Merry Christmas. Happy, Happy Christmas. Merry, Merry Christmas.
ఒక చిన్న పల్లవి పాడుకుందాం. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నాతిశయము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ ఆత్మతోనే ఆరాధితును, నీ సత్యముతోనే జీవించెదను. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మతో ఆరాధితున్, సత్యముతోనే నిన్ను ఆరాధితున్. రేఖే బ్రాకా బాబా రీబా రీబా రిబా బాబా రికమ రక బాబా రీలాబా షబరీ రిబా రబాబా రీ బ్రో ప్లో ప్రో షాబ్ర రీ బ్రో రక బ్ర బాబా రేఖేబా రేబ్లబా షక రే బాబా ర రీ క్రబ్రాబా షాబ్ర రీ బ్రా రబలబ షబబా రికాబా రిబలబ రబబా రిమాబా షబరిక రిక బ్రబా షెక్రేబ్రా షబ్రబరీబ్రా షేబ్రబరాబ్రా రేఖేరుక బ్రబా రబ్లాబా రిమలబరబబా షేబ్రాక్రా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ.